అక్కినేని హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా ధూళిపాళతో నాగచైతన్య రిలేషన్ మెయింటైన్ చేశాడు. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభిత డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేసింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. యూనిక్ అవుట్ ఫిట్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడర్న్ డ్రెస్ లో కనిపించి ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్ లో ఎప్పటిలాగే క్లీవేజ్ తో కనిపించింది. గ్లామర్ టోస్ దట్టిస్తూనే బ్యాగ్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ హీరోయిన్. శోభిత గ్లామర్ టోస్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లైన 10 రోజులకే రచ్చలేపిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శోభిత కెరీర్ విషయానికొస్తే తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్స్ దక్కించుకోవటం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.